హలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈరోజు కొడైకెనాల్లో డే 2. టైం 9:30 దాటింది, 9:40 అలా అయింది. సో వీఆర్ అట్ అప్పర్ లేక్ వ్యూ. అది అక్కడ కొడైకెనాల్ లేక్ ఉంది, చూపిస్తాను. అక్కడ ఫాగ్ చూడండి, పొద్దున్న ఇప్పుడు 10 అవుతున్నా కానీ ఆ ఫాగ్ అలా నైస్ వ్యూ. డే 1 మేము తిన్న దోశతో కంపేర్ చేస్తే ఇది చాలా బెటరు. మసాలా దోశ చెప్పాం, వాడేమో పూరి కుర్మాని స్టఫ్ చేసుకొని తీసుకొచ్చాడు. బట్ చాలా బాగుంది, కాస్ట్ కూడా రీజనబుల్లే. ఇంకా సాంబార్ అయితే బకెట్ సాంబార్ తీసుకొచ్చి పెట్టాడు, తినండి రా బాబు అని. ఇంకా కవర్ చేయాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయని కొంచెం అర్లీగా స్టార్ట్ అయ్యాం. డాల్ఫిన్ హౌస్ దగ్గరికి వెళ్లే దారిలో అప్పర్ లేక్ వ్యూ అని ఒక వ్యూ పాయింట్ ఉంది, అది చూసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాం. మార్నింగ్ 9:30కి డాల్ఫిన్ హౌస్ పార్కింగ్ ఏరియా దగ్గరికి రీచ్ అయ్యాం. కొడైకెనాల్ నుంచి డాల్ఫిన్ హౌస్ దగ్గరికి 7 కిలోమీటర్స్ ఉంది. ఇంకా పార్కింగ్ ఏరియా నుంచి 1 కిలోమీటర్ మనం నడచాలి. ఇంకా ఈ 1 కిలోమీటర్ స్ట్రెచ్ నడవడానికి బాగుంటుంది అనుకున్నా, కానీ అసలు రూట్ మొత్తం రాళ్ళు రప్పలతో ఇది వాకింగ్ అనుకున్నాం కానీ అది ట్రెక్కింగ్ అయిపోయింది. మేము ఇప్పుడు డాల్ఫిన్ హౌస్ దగ్గరికి వెళ్తున్నాం. దగ్గరే అనుకున్నాం కానీ 1/2 కిలోమీటర్ నడిచొచ్చాం. ఇంకా ఉందంట, ఇంకా 1/2 ఉందంట. సో ఇది ఫస్ట్ పాయింట్ అంట. ఇంకా 2-3 వ్యూ పాయింట్స్ ఉన్నాయి ముందర. ఇది ఫస్ట్ పాయింట్, మౌంటైన్ వ్యూ. ఇక్కడ దూరంగా కనిపిస్తున్నాయి, ఇప్పుడు కనపడట్లేదు. ఇంతసేపు కనిపించాయి, ఇప్పుడు ఫాగ్ వల్ల కనపడట్లేదు. బ్యాక్ సైడ్ హిల్స్ ఉన్నాయి, కొండలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు మనం డాల్ఫిన్ హౌస్ దగ్గరికి వెళ్తున్నాం. రూట్ మొత్తం రాళ్ళు రప్పలు. హీల్స్ అయితే వేసుకోకండి, అదే ముఖ్యంగా లేడీస్ షూ వేసుకోండి, బెస్ట్ ఆప్షన్. చెప్పులు కూడా వేస్ట్, జారుతుంది మొత్తం. సో రూట్ చూడండి. మౌంటైన్ వ్యూ వరకు రోడ్ అయితే ఇలానే ఉంటది, రాళ్ళు రప్పలతో ఉంటది. వర్షం పడితే అసలు నడవలేము. ఇంకెంత దూరం ఉందిరా. సరే లొకేషన్కి వెళ్ళి లొకేషన్ చూపిస్తా, వ్యూ చూపిస్తా. ఈ దారిలో అక్కడక్కడ ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. మేము పొద్దున్న తిన్నది కూడా అరిగిపోయింది నడిచి. ఇంకా ఆకలి అవుతుంటే ఒక మ్యాగీ అవకాడో జ్యూస్ చెప్పుకున్నాం. ఇంకా ఇలాంటి ప్లేసెస్ లో మ్యాగీకి కూడా 80-90 రూపీస్ పెట్టాల్సి వస్తుంది. ఇంకా తప్పదు, ఫుడ్ కావాలంటే తప్పదుగా. రావు కాలంలో పుట్టుంటారా నీ దరిద్రం అది. అంతే. గోడలు ఫైనల్ గా ఎన్నో తిప్పలు పడి 1 గంట సేపు వాక్ చేసుకుని డాల్ఫిన్ హౌస్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాం. దీన్ని డాల్ఫిన్ హౌస్ అని ఎందుకంటారంటే డాల్ఫిన్ కి ముక్కు షార్ప్ ఉంటది కదా, అలా ఒక షార్ప్ గా రాయి ఉంటది. ఆ రాయి మీద నిలబడితే మొత్తం లోయ కనిపిస్తుంది, అంటే కొండ మీద నుంచి లోయ కనిపిస్తుంది. బాయ్స్ ఒకసారి చూడండి బాయ్స్. హలో లోకేష్, సత్య, జషు, ఎవరాడు? నా పేరు సాయి, నా ఛానల్ వ్లాగ్స్ అండ్ చాంప్, యూట్యూబ్ స్టార్. పోతా ఉంటే వస్తానే ఉంది. ఎంత దూరం? 1 కిలోమీటర్ అంటే ఏముందిరా అంటే ఎక్కువ అంట. పద వెనక్కి వెళ్దాం పద. Don't waste your time.
చెప్తా కొరియన్ ప్యాంట్ మొత్తం దగ్గర నేను ట్రిప్ కి ఎప్పుడు ఇట్లా చేస్తాను ఈ ప్యాంట్లు. మోడల్ సూపర్ మోడల్. డ్రైనేజ్ వాటర్ రా, ఏం చేస్తున్నారు రాడా? నాకు స్నానం చేస్తాను. ఎంట్రన్స్ చూస్తే హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ అంట. ఇక్కడ ఒక్కడు కూడా లేడు చుట్టూ. ఇదే ఇదే ఇదే. వావ్, ప్లేస్ ఇంత బాగుంది కదరా, ఎవరు లేరు ఇక్కడ. ఎవ్వరు ఎక్స్ప్లోర్ చేసినట్టు లేరు. ఇది పాపం ఎవరికి తెలియదు. బీభత్సంగా ఉంది వాక్ చేసుకుంటా. అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్. వాటర్ కొంచెం తక్కువ ఉన్నాయి మేబీ, వాటర్ ఉన్నప్పుడు వస్తే దానివల్ల ఎవరు వచ్చినట్టు లేరు. బట్ ఫొటోస్ మాత్రం ఎక్సలెంట్ వస్తాయి. స్పేస్ ఉంది నిలబడి దిగడానికి. ఇది దీంతో ఎండ్ అవ్వదు. ఇలా చూస్తే మీకు అక్కడ ఎక్సలెంట్ ప్లేస్ ఉంది. సో ఇదంతా వాకబుల్ అనుకుంటా, ఎవరు లేరు. కిందకి వెళ్ళి నాశనం ఏం చేయకుండా ప్రశాంతంగా ఇక్కడ ఫోటోలు దిగి వెళ్ళొచ్చు. స్వర్గమే నన్ను స్వాగతించనే పాదాలు మోపగానే, రాజా వైభోగమే చెంపలే మీటనే నన్ను చూసి చూడగానే, పలకరించే నన్నే పంచభూతాలు నేస్తాలుగా. ఇంకా ఈ ప్లేసెస్ అన్ని కవర్ చేసేసరికి లంచ్ టైం అయింది. లంచ్ ఎక్కడ తినాలో అర్థం కాక కొడైకెనాల్ మొత్తం తిరుగుతున్నాం. అప్పుడే మాకు ఆసిఫ్ రెస్టారెంట్ అని ఒక రెస్టారెంట్ కనిపించింది. సో వెళ్ళిపోయాం అర్జెంటుగా. ఇక్కడ సరిగ్గా హోటల్సే లేవు తినడానికి. ఇక్కడ ఏదో ఆసిఫ్ బిర్యానీ అంటే వచ్చేసాం. చూస్తే కొంచెం కాస్ట్లీ లాగే ఉంది, బట్ తప్పదు. మంచి ఫుడ్ కావాలంటే కాస్ట్ పెట్టాల్సిందే. ఈ వ్యూస్ చూస్తేనే కడుపు నిండిపోతుంది. యా, దిస్ ఈస్ ది వరల్డ్స్ బెస్ట్ బిర్యానీయా. చూద్దాం ఎంత బెస్టో చూద్దాం. So beautiful, సో ఎలిగెంట్, just looking like a wow. కొడైకెనాల్లో ఇంకా చూడాల్సిన ప్లేసెస్ ఏమన్నా ఉన్నాయా అని లోకల్స్ వాళ్ళని అడిగాము. వాళ్ళైతే పూండి, పూంబరై, కూకల్ అని ఒక 3 విలేజెస్ పేర్లు చెప్పారు. కొడైకెనాల్ నుంచి పూండి విలేజ్ చాలా దూరం ఉంది. సో మేము పూంబరై అండ్ కూకల్ విలేజెస్ కి అయితే వెళ్ళాం. చూడలేదు అది. పూండి విలేజ్ లో కొండల మీద ఫార్మింగ్ చేస్తారు. ఆ వ్యూ అయితే బాగుంటుంది. మీరు కొండ మీద నుంచి చూస్తే ఇట్లా స్టెప్స్ లాగా ఉంటాయి కదా, అవంతా తోటలు అన్నమాట. మేము నెక్స్ట్ కూకల్ విలేజ్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం, కానీ లైట్ ఫేడ్ అవుట్ అవుతుంది. సో కూకల్ దగ్గర ఒక లేక్ ఉంటుంది. ఆ లేక్ వ్యూ బాగుందని అక్కడ కాసేపు ఆగి ఫొటోస్, వీడియోస్ తీసుకొని ఇంకా రిటర్న్ స్టార్ట్ అయ్యాం. వాటర్ కొంచెం క్లీన్ గా లేవు, అది తప్ప ఇంకంతా బాగుంది. లొకేషన్ కూడా సూపర్ ఉంది. ఇంకా పూంబరై నుంచి కూకల్ విలేజ్ కి వెళ్లే దారి మాత్రం బాబా, రైనీ సీజన్ కాబట్టి అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. అక్కడక్కడ కొన్ని ప్లేసెస్ అయితే మనకు వేరే దేశంలో ఉన్నామా అని అనిపిస్తాయి. చూస్తున్నారుగా వర్షం స్టార్ట్ అయింది. సో మేము అందుకనే ఇంకా రూమ్కి వెళ్ళిపోయాం. కొడైకెనాల్లో ఈ హోమ్ స్టేలోనే 2 days ఉన్నాం. మా హోమ్ స్టే పక్కన అండ్ బ్యాక్ సైడ్ మొత్తం ఫారెస్ట్ ఉంది, చూస్తున్నారుగా. మీకు ఒకవేళ కొడైకెనాల్లో రూమ్స్ దొరకకపోతే, నేను ఇందాక చెప్పా కదా 3 villages, ఆ 3 villages లో హోమ్ స్టేస్ ఆర్ రూమ్స్ కోసం వెతకండి, ఖచ్చితంగా దొరుకుతాయి. ఇంకా ఇక్కడ కంటే అక్కడే వ్యూస్ బాగుంటాయి. హాయ్, గుడ్ మార్నింగ్ గాయస్. ఇవాళ కొడైకెనాల్లో Day 3. అంటే ఈరోజు ఏమి ఉండము, కానీ కొడైకెనాల్లో Day 3 కదా. ఇప్పుడు కొడైకెనాల్ నుంచి మధురైకి వెళ్తున్నాం. కొడైకెనాల్లో 6:30కి స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు 7:30 అవుతుంది.
ఇంకొక 1.5 అవర్లో వెళ్ళొచ్చు మదురైకి. అంటే మదురై టెంపుల్కి వెళ్తున్నాం. టెంపుల్ సిటీ అనే హోటల్ దగ్గర మేము టిఫిన్ చేసి అలాగే మంచి ఛాయ్ తాగి ఇంకా మదురై టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాం. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసాం. కొడైకెనాల్ ఘాట్ దాటేసాం. ఒక 55 కిలోమీటర్స్ ఉంటుంది కొడైకెనాల్ ఘాట్ మొత్తం. ఇంకా ఇక్కడ టెంపుల్ సిటీ అని ఒక రెస్టారెంట్ ఉంది, ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసాం. బాగుంది, ఫుడ్ అయితే బాగుంది. బ్యాక్ సైడ్ వ్యూ చూపిస్తా చూడండి ఎలా ఉందో. అక్కడ దూరంగా వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది, చిన్న వాటర్ ఫాల్స్. ఇంకా ఈ కొడైకెనాల్ జర్నీని ఎండ్ చేయాల్సిన సమయం వచ్చింది. చాలా ప్లేసెస్ అండ్ వ్యూ పాయింట్స్ ని చూపించాను మీకు. ఇలాంటి ట్రావెల్ వీడియోస్ ఫ్యూచర్ లో చాలా వస్తాయి. మీరు జస్ట్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డ్రైవింగ్ సీట్ లో నన్ను చూసి నేనేదో కార్ నడిపేస్తున్నానని మోసపోకండి. ఏదో ఫోటోకి పోజ్ ఇస్తున్నా. మర్చిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. అప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ టైంపాస్ చేయండి.